అందరం కూడా భక్తి విశ్వాసాలతో ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరం కూడా ప్రతిరోజు అనునిత్యము మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించాలి, అదేవిధంగా అనుసరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించాలి, అనుసరించాలి. అప్పుడే మనం కూడా మన యొక్క స్వార్థ ప్రకటనలో కూడా మనం పరిపూర్ణంగా ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవునితో ఉండాలి అంటే, దేవుడు మనలో ఉండాలి అంటే, మనము అనునిత్యము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మన కుటుంబాలను ప్రతి నిత్యము కాపాడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఉండాలి అంటే మన చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. మన యొక్క చెవుల్లో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. అప్పుడే దేవుడు మనను నిండుగా మెండుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు పలుకుతున్నాడు, నీ పక్క వారిని ఎప్పుడు కూడా క్షమించాలి. నీ పక్క వారిని క్షమించకుండా నీ యొక్క అర్పణలను నా యొక్క బలిపీఠము చెంతకు తీసుకొస్తే నేను వాటిని స్వీకరించను అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రతిరోజు కూడా క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరం కూడా క్రీస్తు వలె జీవించుటకు మనము ప్రయత్నించాలి. క్రీస్తువు అందరినీ ప్రేమించాడు, అదేవిధంగా ముఖ్యముగా తన యొక్క శత్రువులను ప్రేమించాడు. ఏం తప్పు చేశాడని చెప్పేసి యేసుక్రీస్తుని సిలువలో వేశారు. సిలువలో వేసినా కానీ ఆ యొక్క తండ్రి సిలువలో నుండి కూడా తన తండ్రిని చూస్తూ, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించండి అని చెప్పి యేసుక్రీస్తు పలుకుతున్నాడు. యేసుక్రీస్తుని అనుసరిస్తున్న మనందరం కూడా మన పక్కవారు, మన బంధువులు, మన మిత్రులు, మన యొక్క తోటి సహోదరులు ఎవరైతే మనం మన్నించినట్లయితే ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరం కూడా మన యొక్క తోటి వారిని మన్నించాలి. అప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క కానుకలను పక్కకు పెట్టి నువ్వు ఎవరినైతే క్షమించలేదో, ఎవరి చేతనైతే క్షమించబడలేదో వారిని క్షమించు. అప్పుడే నీ యొక్క కానుకలు నా యొక్క బలిపీఠం చెంతకు తీసుకొచ్చినప్పుడు నేను స్వీకరిస్తానని చెప్పి ఆ యొక్క యేసుక్రీస్తు మనకి పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజలో మనము ఎవరినైతే మన్నించినట్లయితే కొద్దిసేపు మౌనముగా మన యొక్క కన్నులను మూసుకొని ఆ యొక్క దేవాది దేవుణ్ణి అడుగుతాం. పక్క వారిని మన్నించే గొప్ప మనస్సును మనందరికి దయచేయమని ఈ యొక్క పవిత్ర బలిలో మనం తెలిసో తెలియకో చేసినటువంటి పాపముల కొరకై ఆ యొక్క దేవాది దేవుని పాప మన్నింపును వేడుకుందాం. Amen.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవము చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను మా హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. మొదటి పఠనము. ఆశసరమైన నియమాలను తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకు మాకును తోచినది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1-2 వరకు మరియు 22-29 వరకు. ఆ దినములలో యూదియా నుండి కొందరు మనుషులు అంతియోక్యాకు వచ్చి సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఆ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలను తీవ్రమైన ప్రతివాదనలు జరిగెను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేములోకి వెళ్ళి ఆ విషయమును గూర్చి అపోస్తులతో పెద్దలతో మాట్లాడవలెనని నిశ్చయించిరి. అప్పుడు అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘంలోని వారితో కలిసి వారిలో నుండి కొందరు ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోక్యకి పంపి నిశ్చయించుకునిరి. సోదరుల్లో గొప్పగా గౌరవింపబడు బర్నబా అనుబడు యూదాసును శీలాసును వారి ఎన్నుకొనిరి. వారికి ఇట్లు వ్రాసి పంపిరి. అంతియోకియా సిలీషియాలోను నివసించుచున్న అన్యులగు సోదరులు కొందరు సోదరులము అపోస్తులము పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. మా
సంఘంలోని వారి కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్మల్ని కష్టపెట్టి కలవరపట్టారని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము ఏ ఉత్తమును పొంది ఉండలేరు. అందుచే మేమందరము సంప్రదించు అందరికీ అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలిచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవల్లో తమ జీవితమును అర్పించుటకు సాహసించిన మన ప్రియ మిత్రులకు బర్నబా, పౌలతో వారు వచ్చెదరు. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయుచున్న విషయమును స్వయముగా వీరే మీకు చెప్పుదరు. ఎందుకనగా ఆ అవసరమైన నియమాలను తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది గనుక విగ్రహమునకు అర్పింపబడిన ఆహారమును మీరే భుజింపకుడు, రక్తమును జేయుకుడు, గొంతు పిసికి చంపిన జంతువులు భజించుడుకు, జరత్వములకు దూరంగా ఉండును. ఈ పనులను మీరే చేయుకుంటక మీకు మేలు, మీకు శుభమును గాక. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము. దివ్యందుండి దేవుడి నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు దిగి వచ్చుతున్న పవిత్ర నగరమును యెరూషలేము నాకు అతడు చూపెను. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 14 వరకు మరియు 22 నుంచి 23 వరకు. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 14వ వచనం వరకు మరియు 22 నుంచి 23 వచనం వరకు. అంతటా ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరములకు చేర్చెను. దివ్యందుండి దేవుడి నుండి దివ్య వైభవంతో వెలుగొందుచు దిగి వచ్చుతున్న పవిత్ర నగరమును యెరూషలేము నాకు అతడు చూపెను. ఒక అమూల్యమైన రత్నము వలె, సూర్యకాంతమణి వలె, స్ఫటికము వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రవేశించును. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమును గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములో 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రములు పేర్లు వ్రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారాలుండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్వహింపబడెను. వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల నామములు లిఖించబడి ఉండెను. ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయం గోచరింపలేదు. ఆ నగరములకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువు గొర్రెపిల్లలే దేవాలయం గదా. ఆ నగరముకు సూర్యచంద్రుల వెలిగే అవసరము లేకుండెను. దేవుడు తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగా చేయును. గొర్రెపిల్లలే ఆ నగరములకు దీపిక. ఇది ప్రభు వాక్కు.
మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని ఈ భాగము. యోహాను శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుంచి 29 వరకు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుంచి 29 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకం వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ వద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ రోజున ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించే వారి కుటుంబములు ఈ కుటుంబంలో ఉండాలని ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈరోజు నాకెంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ఎప్పుడైతే ఈ దేవాలయంలో అంటే పాత గుడి అప్పుడు ఉన్నప్పుడు ప్రతిరోజు ఎప్పుడైతే పూజ ఉంటుందో నేను వర్గీస్ ఫారంలో వచ్చేవాడిని, ఇటు సైడ్ ఉండి నేను సర్వ్ చేసేవాడిని. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క పీఠం చెంత ఉండి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ యొక్క ప్రార్థనలు విని మీ అందరికీ కూడా ఒక సుందరమైనటువంటి మందిరాన్ని మీకు దేవుడు బహుమతిగా ఇచ్చాడు. అదేవిధంగా నాకు కూడా ఈరోజు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క చర్చిని నిర్మించినటువంటి ఫాదర్ గారితో కలిసి నేను ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడం అనేది నాకు కూడా ఎంతో సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బీయింగ్ విత్ యూ ఫర్ దిస్ మాస్. ఒక పాట ద్వారా మన యొక్క వాక్యాన్ని మనం ఆరంభిద్దాం. అందరి చప్పట్లతోటి భక్తి విశ్వాసాలతోటి ఈ యొక్క సాంగ్ని పాడదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ పూర్ణ మనసుతో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్
నాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు? ఎంతమంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఒక ఫాదర్ ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళాడు. ఈస్టర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, ఈస్టర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఫాదర్ వెళుతున్నప్పుడు ఒక ముసలామ ఇంటికి వెళ్ళాడు. ఫాదర్ వెళ్ళిన తర్వాత, అమ్మ బాగున్నావా అని అడిగి, అమ్మ నీకోసం నేను ప్రార్థిస్తాను, మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి నీ ఇంటిలో ప్రార్థిస్తాను అని చెప్పినప్పుడు ఫాదర్ గారు అడిగారు, అమ్మ నీ దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి బైబుల్ ఇవ్వు, నేను వాక్యాన్ని చదివి నీకోసం ప్రార్థిస్తానని చెప్పాడు. అప్పుడు ఆ ముసలమ్మ, సామి ఉండు ఎక్కడో పెట్టాను కానీ మీకైతే ఇస్తాను అని ఆ ముసలమ్మ ఇల్లు మొత్తం తిరుగుతుంది, చూసింది కానీ ఎక్కడ కూడా బైబుల్ కనపడలేదు. చివరికి అప్పటి కాలంలో మనము ఈ జాడిని ఎక్కడ పెడతాం? జాడిని పచ్చడి జాడి చీమలు అంటకుండా ఎడ పెడతాం? పైన తగిలిస్తాం. పైన ఏదో ఉందని చెప్పేసి అమ్మ చేరేసుకొని తీసినప్పుడు జాడి మీద ఏముంది? బైబుల్. ఆ యొక్క జాడికి మూత లేదని చెప్పేసి ముసలాం ఏం చేసింది? ఈ బైబుల్ని ఒక మూతగా వాడుకున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈనాడు కూడా మన యొక్క క్రైస్తవత్వం అలాగా ఉంది. బైబుల్కు ఉన్నటువంటి ముఖ్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. బైబుల్ కొనుక్కున్నామంటే ఇంట్లో భద్రంగా టీవీ మీద ఉంటుంది. బైబిల్ ఎక్కడ ఉంటుంది? టీవీ మీద ఉంటుంది. బైబుల్ ఉండాల్సింది టీవీ మీద కాదు, జాడి మీద కాదు, మన యొక్క చేతిలో, మన యొక్క హృదయాలలో బైబుల్ అనేటువంటిది ఉండాలి. అది పవిత్ర గ్రంథం, దేవుని యొక్క వాక్యం. క్రైస్తవులకు కావాల్సింది మూడే ఆయుధాలు. ఏంటి ఆయుధాలు? ఒకటి బైబుల్, రెండవది ప్రార్థన, మూడవది జపమాల. ఈ యొక్క 3 ఆయుధాలు ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో మనకు ఉంటాయో దేవుడు మనతో ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు సువిశేష పట్టణం చూసినట్టయితే దేవుడు ఇలా అనుకుతున్నాడు, నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటించును. నన్ను ప్రేమించేవాడు నా యొక్క మాటను పాటించును. దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అధికముగా, అప్పుడు మనము కూడా మన యొక్క పొరుగు వారిని ప్రేమిస్తాం. పోయిన వాళ్ళు మనం ఏం చూసేసాం? దేవుడు ఒక నూతన ఆజ్ఞనిచ్చాడు, ప్రేమ ఆజ్ఞనిచ్చాడు. ఏంటిది అది? నేను మిమ్ములను ప్రేమించినట్లే మీ పొరుగు వారిని ప్రేమింపుడు. దేవుడిస్తున్నటువంటి నూతన ఆజ్ఞ. పాత గ్రంథాలు చూసినట్టయితే మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లే మీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. కానీ దేవుడిస్తున్న నూతన ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి అధికముగా ప్రేమిస్తామో దేవుడు మనకు ఎన్నలేని వరాలు ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, దేవుని యొక్క ప్రేమానుసారంగా జీవించారు, దేవుణ్ణి చూశారు, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకున్నారు, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నారు. దేవుడు నీకు నాకు అందరికీ కూడా దేవుడు మనందరూ కూడా వినియోగించుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం పాపంలో జీవించినట్లయితే దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. పవిత్ర గ్రంథంలో చూసినట్లయితే 3 వ్యక్తులు దేవుని ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నారు, నూతన జీవితాన్ని జీవించారు. ఒక్క వ్యక్తి మాత్రం దేవుని యొక్క ప్రేమను పొందలేదు, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేదు. కాబట్టి అతడు తన మరణానికి దారి తీసింది. ఎవరు ఆ 3 వ్యక్తులు దేవుని యొక్క అవకాశాన్ని వినియోగించుకుంది? మొట్టమొదటిగా సమరయ స్త్రీ. ఎంతమంది తెలుసమ్మా? సమరయ స్త్రీ
ఆమె ఒక వేశ్య. కానీ మన ఊరిలో ఒక ఆమె తప్పు చేసిందంటే 10 మందిలో చేయి వైపు చూస్తాం, అవునా కదా? అదే తప్పు మనము చేస్తుంటాం. ఒకవేళ ఒక అమ్మకు ఒక అయ్యకు చూపిస్తున్నప్పుడు మిగతా వేలు మొత్తం మనల్ని చూపిస్తూ ఉంటాయి. అది మనం గుర్తించాం. ఈ యొక్క అమ్మ తప్పు చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు నన్ను చేయి పెట్టి చూపిస్తారు అని ఆమె నీళ్లు తీసుకోవడానికి ఒక బావి దగ్గరికి వెళుతుంది. ఏ టైంలో, ఏ సమయంలో? మిట్ట మధ్యాహ్నం కుండ తీసుకొని నీళ్ళ కోసం వెళుతుంది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఊరిలో ఎవరు కూడా బయట ఉండరు, ఎవరు నన్ను చేయబెట్టి చెప్పారని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం అమ్మ బావి దగ్గరికి వెళుతున్నప్పుడు వెళ్ళిన తర్వాత ఒక హీరో వస్తున్నాడు అక్కడికి. ఎవరా హీరో? యేసు ప్రభు వస్తున్నాడు అక్కడికి. వచ్చి అమ్మా నాకు నీళ్ళు ఇవ్వము అని చెప్పేసి ఆమె అడుగుతున్నది యేసుక్రీస్తుని. ప్రియమైనటువంటి సహోదరులారా, అయ్యా నేను నీకు నీళ్ళు ఇవ్వడకు నాకు అర్హత లేదు అని చెబుతున్నప్పుడు, లేదు నాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి యేసుక్రీస్తు ఆమెను అడిగి, ఆ సమయంలో యేసుక్రీస్తు ఆమెకు చెప్పుతున్న మాటలు ఏంటి తెలుసా? నీ ఇప్పుడు ఇంతకాలం పాపం చేశావు, ఇక నుండి నీ యొక్క పాపములు విడిచిపెట్టి నీ యొక్క కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పగానే యేసు చెప్పినటువంటి మాటలు విని ఆమె ఆ యొక్క నిమిషం ఆమె హృదయ పరివర్తన చెంది ఆమె ఏ కుండ తీసుకొచ్చిందట? కుండ. ఆ కుండ నా మానవ కుండ కాదమ్మా, సాధారణమైన కుండ కాదు. ఆ కుండ పాపాలతో నిండినటువంటి కుండ, పాపాలతోటి కూడినటువంటి కుండ తీసుకొచ్చి దేవుణ్ణి చూసింది. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఆ యొక్క కుండను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని చూసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆమె తెచ్చినటువంటి ఆ కుండను అక్కడే వదిలిపెట్టి తిరిగి ఆమె తన యొక్క కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండవ వ్యక్తి ఎవరు? జక్కయ్య. ఎంతమంది తెలుసు? జక్కయ్య అనేవాడు పన్ను వసూలు చేసేవాడు. అన్యాయంగా పేదవారి నుండి పన్నులను వసూలేసేవాడు. కానీ ఒకరోజు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వెంబడి చాలామంది గుంపులు పోతున్నారు, కానీ అతను చూడలేకపోతున్నాడు యేసుక్రీస్తుని. ఎందుకు? నాలాగే పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తుని చూడలేకపోయాడు. కాబట్టి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. అంతటి విశ్వాసం ఆయనకి. చెట్టు ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు అతన్ని గ్రహించి జక్కయ్య దిగిరమ్ము అని చెప్పేసి ఈరోజు నీ ఇంటికి నేను వస్తున్నానని చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తు ఆ రోజు జక్కయ్య ఇంటికి వెళ్ళి, నా రాకతో నీ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. జక్కయ్యకి ఎలాగైతే రక్షణ వచ్చిందో అలాంటి రక్షణ మన కుటుంబాల్లో ఉండాలి అంటే జక్కయ్యలాగా మనం మారాలి. పాపపు జీవితంలో, అన్యాయపు జీవితంలో మనం జీవిస్తున్నామంటే జక్కయ్యలకు మారి యేసుక్రీస్తుని వెంబడించాలి, యేసుక్రీస్తుని చూడాలి. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడించాలి అనుకుంటామో యేసుక్రీస్తు జక్కయ్యని ఎలాగైతే చెట్టు నుంచి దిగిరమ్మని చెప్పాడో అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను దిగిరమ్ము, నీకు పాపాల నుండి దిగిరమ్ము అని చెప్పేసి యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆహ్వానిస్తాడు. నీ కుటుంబాలకు వస్తాడు యేసుక్రీస్తు యొక్క రాకతో మన కుటుంబాలలో ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, మూడవ వ్యక్తి పేతురు. యేసును చూస్తాడు కళ్ళతోటి, యేసు యొక్క మహిమను చూస్తాడు. కాకపోతే తర్వాత ఏమైంది? అపాయం రాగానే యేసుక్రీస్తు నాకు ఎవరో తెలియదని చెప్పేసి 3 సార్లు బొంకాడు. తర్వాత తన యొక్క తప్పును తెలుసుకొని దేవుని అనుసరించాడు. ఈ యొక్క 3 వ్యక్తులు. 4వ వ్యక్తి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు, దేవుని యొక్క ప్రేమను పొందలేకపోయాడు.
ఎవరతను? ఒకే ఒక వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. ఎవరమ్మా చెప్పింది? క్లాప్ ద హ్యాండ్స్. యూదా ఇస్కరియోతు యేసుని కళ్ళారా చూశాడు, యేసును అనుసరించాడు. కానీ అతనిలో ఏమొచ్చిందంట? సాతాను వచ్చింది. 30 నాణెముల కోసం యేసుక్రీస్తుని శత్రువులకు అప్పగించాడు. యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత తన తప్పును తెలుసుకుని అయ్యో అమాయకుడు యేసుక్రీస్తుని శత్రువులకు అప్పగించాలని చెప్పేసి తన తప్పును తెలుసుకొని తర్వాత ఏముంటుంది? చివరికి పోయి ఉరియేసుకొని చనిపోయాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా యూదా ఇస్కరియోతు లాగా కాకుండా మన తోటి వారితో మనం ఎప్పుడు కూడా ప్రేమానురాగాలతో జీవించాలి. ప్రేమానురాగాలతో మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క వరాలు మన కుటుంబాలలో నిండుగా మెండుగా ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా రెండో అంశం, మనం ఏ నెలలో ఉన్నాం ఇప్పుడు? మే నెల ఎవరి కోసం అంకితం? మరియ తల్లి కోసం అంకితమైనటువంటి నెల. మేరీ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మేరీ 4 అక్షరాలు. మేరీ అంటే ఇంగ్లీష్లో MARY. ఎం అంటే మదర్, తల్లి. మరియ తల్లి యేసుక్రీస్తుకు మాత్రమే తల్లి కాదు, మనందరికీ కూడా తల్లి. మనం ఎప్పుడైతే మరియ తల్లిని అడుగుతామో, మరియ తల్లి మనం అడిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తన యొక్క ప్రియమైనటువంటి కుమారుడు తీసుకెళ్ళి మన యొక్క అవసరాలను తీర్చినటువంటి తల్లి. మేరీ, మదర్. యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం. మరియ తల్లి జోజప్ప గారితో ఏం జరిగింది? బెత్రోజల్ వివాహం జరగబోతుంది. కానీ దేవుని యొక్క దూత మరియ తల్లి కనిపించి, ఇదిగో అమ్మా, నీవు ఒక కుమారుని కనెదవు. అనగానే మనం యాక్సెప్ట్ చేస్తామా? నాకు ఆల్రెడీ ఒకరితోటి సంబంధం ఏంది, నా వల్ల కాదంటాం. కానీ మరియ తల్లి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసముతో ఫియాత్, ఎస్, అవును, నీ చిత్త ప్రకారం ఇది జరుగును కాకని మరియ తల్లి చెప్పింది. కానీ ఆ రోజులలో యూదా చట్ట ప్రకారం ఒక స్త్రీ పెళ్లి కాకముందు గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. ఎలాంటి వాటికి భయపడకుండా మరియ తల్లి ఇది దేవుని యొక్క చిత్తం అని చెప్పి తన యొక్క అంగీకారాన్ని దేవునికి చెప్పింది. ఈరోజు దేవుని యొక్క తల్లిగా, మనకు తల్లి ఈరోజు మనకు నిలుస్తూ ఉంది. మరియ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సింది అంగీకారం. మన యొక్క అనుదిన జీవితంలో పాపం చేసినా పుణ్యం చేసినా మంచి వ్యక్తి కాలదు, అందరినీ మనం అంగీకరించాలి. ఆమె ఉన్నామా లేనా కాకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. మరియ తల్లి లాగే మనం అందరినీ కూడా అంగీకరించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీస్సులు మన కుటుంబాల్లో మెండుగా ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొకటి ఏంటిది? 3వ అక్షరం ఆర్ అంటే రిలేషన్షిప్, సంబంధం. మరియమ్మకి అనుబంధం అంటే చాలా చాలా ఇష్టం. తన యొక్క కజిన్ ఎవరమ్మా? గర్భవతి ఎలిజబెత్ అమ్మ గర్భవతి అని తెలుసుకొని మరియ తల్లి కూడా గర్భవతిగా ఉంది. తనను గురించి తాను పట్టించుకోకుండా ముసలి ప్రాయంలో గర్భవతిగా ఉన్నటువంటి తన యొక్క కజిన్ సిస్టర్ ఎలిజబెత్ అమ్మను సందర్శించుటకు వెళుతుంది, సహాయం చేయటకు వెళుతుంది. ఆ రోజులలో మనలాగా కారు, బైకు, సైకిల్ ఎలాంటివి లేవు. కొన్ని కిలోమీటర్లు మరియ తల్లి నడుచుకొని పోయి తన యొక్క కజిన్ సిస్టర్ అటువంటి ఎలిజబెత్ అమ్మను అద్దుకొని ఆమెకి సహాయం చేసింది. ఇక్కడ నుంచి మనం ఏం తెలుసుకోవాలి? మరియ తల్లికి ఉన్నటువంటి అనుబంధం, సంబంధం. మరియ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సి కూడా ఇదే. మన యొక్క బంధువులు ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు
మనకు తోచినటువంటి సహాయం చేయాలి. ఆర్థిక సహాయమే కావచ్చు, నీకు ప్రార్థన బలమే కావచ్చు, ప్రతిదీ కూడా మరియ తల్లి వలె మనము కూడా రిలేషన్షిప్ పెంచుకోవాలి. ప్రతి ఒక్కరితో అనుబంధాన్ని పెంచుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కృపా వరాలు మన మీద, మన కుటుంబం మీద నిండుగా మెండుగా ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 4వ అక్షరం వై అంటే ఈల్డింగ్ ఫ్రూట్. అంటే మరియ తల్లి తన యొక్క కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి తీసుకొచ్చింది. ఒక మంచి పండు, దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి మనందరి కోసం మరియ తల్లి ఇచ్చినది. అదేవిధంగా మనందరం కూడా మన యొక్క అనుదిన జీవితాలలో ఒక మంచి పండులాగా, యేసుక్రీస్తులాగా మరియ తల్లి ఎట్లాగైతే ఈ లోకానికి యేసుక్రీస్తునిచ్చిందో, మన యొక్క ప్రేమ ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క సహాయాల ద్వారా మనం కూడా మన ప్రేమను తోటి వాళ్ళతోటి పంచుకోవాలి. అదే ఈరోజు నీ నుండి నా నుండి ఒక మరియ తల్లి కోరుకున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క మే నెల ప్రతిరోజు ప్రతి ఒక్కరం సమయం ఉన్నప్పుడు దేవాలయంలోకి వచ్చి ప్రతిరోజు జపమాలను చెప్పాలి. జాన్ పాల్ II పునీతుడు చెప్తారు, ద ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి కట్టుగా ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి కట్టుగా జీవితాంతం ఉంటుంది. ద ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఎప్పుడైతే మీరు కుటుంబంతో కలిసి జపమాలను జపిస్తారో మీ కుటుంబంలో ఎల్లకాలము సంతోషంగా మీరు ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క మరియ తల్లి యొక్క దీవెనలు, ఆ మరియ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబాలలో ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తామో దేవుడు మీ యొక్క కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. పునీత మౌనేకమ్మ గారు తన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. తన యొక్క కుమారుడు, తన యొక్క భర్త త్రాగుపోతూ, కొడుకు తిరిగిపోతూ, భర్త త్రాగుపోతూ, కొడుకు తిరిగిపోతూ, కానీ ప్రతిరోజు కూడా దేవాలయంలోకి వచ్చి మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేసింది ఇద్దరు మారాలని. కన్నీటి ప్రార్థనను చూసినటువంటి యొక్క దేవాది దేవుడు తమ యొక్క కొడుకును, తమ యొక్క భర్తను ఆశీర్వదించాడు. త్రాగుబోతు అనేటువంటి భర్త మారాడు. తిరుగుబోతున్నటువంటి కుమారుడు ఎవరో కాదు పునీత అగస్టిన్ వారు తమ యొక్క ప్రార్థన చూసినటువంటి దేవుడు తన యొక్క కుమారుణ్ణి తమ యొక్క సేవగా ఎన్నుకున్నాడు. తర్వాత బిషప్గా అయ్యాడు, తర్వాత పునీతుడిగా మారాడు. మన యొక్క కుటుంబాలలో కూడా ఎప్పుడైతే మీరు కుటుంబ ప్రార్థన చేస్తూ, కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తారో మన కుటుంబాలలో మహిమలు జరుగుతాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగిన వెంటనే నాకు ఇవ్వాలి. ఏదైనా కష్టం జరిగితే దేవుడు ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదని అనుకుంటాం. కానీ దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని, నా యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు అడిగిన వెంటనే నీకు ఇవ్వడు, కానీ ఇస్తాడు. కానీ ఎమ్మటే ఇవ్వడు, నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా దేవుడి నుంచి ప్రతిదీ ఆశిస్తూ ఉంటాం. దేవుడి నుంచి నాకు అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి, సర్వం. కానీ దేవుడికి నీవేమిస్తున్నావు? దేవుడికి కావాల్సినది నీ యొక్క డబ్బులు, నగలు కాదు. దేవుడికి కావాల్సింది మీ యొక్క పవిత్రమైనటువంటి హృదయాలు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ యొక్క పవిత్రమైన హృదయాలకు దేవునికి ఇవ్వండి. మీ యొక్క కుటుంబంతో యొక్క దేవాలయంకు రండి, దేవుణ్ణి ప్రార్థించండి, మరియ మాత యొక్క దీవెనలు పొందండి. మరియ మాత యొక్క దీవెనలు, యేసుక్రీస్తు యొక్క దీవెనలు మీ కుటుంబాల్లో నిండుగా మెండుగా ఉండాలని ప్రతిరోజు అనునిత్యం దేవుని ప్రార్థించండి. దేవుడు మీ యొక్క కుటుంబాలలో అద్భుతాలు చేస్తండి, నమ్మండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అందరం నిలిచి భక్తి విశ్వాసంతో మన యొక్క విశ్వాసాన్ని చాటి చెప్తాం. విశ్వాసాంగ్రహము. ఇతరు
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపుము. మేము అర్పించు ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరును కాక. నీ కృప వలన పరిశుద్ధమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును కాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము
కీర్తించుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముఖననే భోజననంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు
మమ్ము పాత్రులుముగ చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగుతున్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము.
సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించమని పాత్రుడిని కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందెను. క్రీస్తు శరీర రక్తములో మనకు నిత్య జీవం దయచేయును గాక. ఆమేన్. పాట నంబర్ 609. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతును. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను అతడు మీకు అనుగ్రహించును. అతడు మీతో నివసించును అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలిఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఏ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆ దేవాతి దేవుడు మిమ్ములను ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.